చిన్న సినిమా మీద ఇలాంటి రివ్యూ రాయలు చెలరేగిపోతుంటారు అని కొందరు అనుకోవచ్చు. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సతీష్ పండు థాట్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా పెళ్లి కాని ప్రసాద్. సప్తగిరి, ప్రియాంక శర్మ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక కథ విషయానికి వస్తే 38 ఏళ్ళు వచ్చినా ఇంకా ప్రసాద్కు పెళ్లి ఎందుకు అవ్వలేదు, అసలు తరతరాలుగా వీళ్ళు పాటిస్తున్న శాసనాల గ్రంథానికి ప్రసాద్ పెళ్లికి సంబంధం ఏంటి, చివరకు ప్రసాద్కి పెళ్లి అవుతుందా లేక పెళ్లి కాని ప్రసాద్లా ఉండిపోతాడా అన్న విషయాలు తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. ఇక ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళి నాకు నచ్చిన విషయాలు మాట్లాడుకోవాలంటే ముందుగా ఒక కామెడీ సినిమాను ప్రేక్షకులకు అందించాలి అన్న డైరెక్టర్ ఇంటెన్షన్ బాగుంది. అలా చెప్పడానికి డైరెక్టర్ పెళ్లిపై తీసుకున్న పాయింట్ అందరికీ తెలిసిందే, అయినా చాలామందికి రిలేట్ అయ్యే పాయింట్ అది. ఇక సెకండ్ హాఫ్లో వచ్చే ఒక సీన్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఇక ఇవి తప్ప చెప్పుకోదగిన పాయింట్స్ ఏవి నాకు ఈ సినిమాలో అంతగా అనిపించలేదు. ఇక నాకు నచ్చిన విషయాల గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా నేను వేరే ఇండస్ట్రీతో మన తెలుగు ఇండస్ట్రీని పోల్చి మనం తక్కువ అని మాట్లాడను, కానీ కొన్ని మంచి విషయాలను పక్క ఇండస్ట్రీ నుంచి చూసి ఇన్స్పైర్ అవ్వడంలో తప్పు లేదనిపిస్తుంది. ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తున్న మలయాళం ఇండస్ట్రీ నుంచి వస్తున్న చాలా మూవీస్లో ఎక్కువగా మేకప్ ఉండదు, విగ్స్ ఉండవు, చాలా న్యాచురల్ లొకేషన్స్లో చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్తో మనం చూస్తున్నది చిన్న సినిమానా పెద్ద సినిమానా అన్న థాట్ రాకుండా చాలా బాగా సినిమాలు తీస్తుంటారు. ఇక ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇందులో హీరోకు ఫస్ట్లో ఒక సాంగ్ ఉంటుంది, అక్కడ హీరోకు డ్యాన్స్ వర్కౌట్ అవ్వట్లేదని క్లియర్గా స్క్రీన్ మీద కనిపిస్తుంది, కానీ ఇరికించారు. ఎడిటింగ్ టేబుల్ మీద బ్లైండ్గా లేపేల్సిన సాంగ్ అది. ఇక ఈ సినిమాలో చాలా చోట్ల హీరోకు వేసిన మేకప్ క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది. ఒక హీరో అంటే అందంగా ఉండాలి అన్న ఒక ఫార్ములా ఫాలో అవుతున్నాం కరెక్టే, కానీ ఎలా చేస్తే అందంగా కనపడతాడు అన్న పాయింట్ మీద కనీసం కేర్ తీసుకుని ఉండాల్సింది. ఇక డైరెక్టర్ తీసుకున్న పాయింట్ మీద చాలా ఫన్ జనరేట్ చేసే స్కోప్ ఉంది, కానీ శాసనాల గ్రంథం, మా పూర్వీకుల లెగసీ వంటి కేవలం 2-3 పాయింట్స్కి లాక్కవడం వల్ల కథ ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించదు. కానీ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న హీరో ఇంతకుముందు సినిమాలో కమెడియన్ అవ్వచ్చు, కానీ మీ సినిమాలో హీరో కదా, తనని మరీ అంత అమాయకంగా చూపించడం, అంత అమాయకంగా ఉన్న అతను 5 స్టార్ హోటల్లో మేనేజర్ అని చెప్పడం ఎక్కడ కూడా కనెక్ట్ అవ్వడం లేదు. కామెడీ సినిమాల్లో లాజిక్స్ వెతకూడదు కరెక్టే, కానీ కామెడీ వర్కౌట్ అవ్వకపోవడానికి కూడా రీజన్స్ ఈ లాజిక్సే. ఇక సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, మ్యూజిక్ ఏవి కూడా పెద్దగా మెప్పించలేకపోయాయి. కానీ ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో వచ్చిన ఒక సీన్ లాంటివి ఇంకో 2-3 సీన్స్ పడుంటే ఖచ్చితంగా ఈ సినిమాను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసేవారు. ఇక ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే పెళ్లి కాని అబ్బాయిల మీద మార్కెట్లో రోజుకు 100 జోక్స్ పేలుతుంటాయి, కానీ పట్టుమని 10 జోక్స్ కూడా పేలని సినిమా ఇది. చిన్న సినిమా మీద ఇలాంటి రివ్యూ రాయలు చెలరేగిపోతుంటారు అని కొందరు అనుకోవచ్చు. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా నేను సినిమా చూడడానికి పెట్టే డబ్బులు సమానమైనప్పుడు నాకు ఇందులో చిన్న పెద్ద తేడా అనేది ఏముండదు. ఇక ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ 2/5. ఇది కేవలం నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్ అయినా, మోటివేషనల్ కంటెంట్ అయినా, ఫన్ అయినా, పాలిటిక్స్ అయినా అన్ని ఛానల్లో మాట్లాడుకుందాం. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ సతీష్ పండు. బాయ్.